వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రగతి మైదాన్ దగ్గర అయితే ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నాయి. 1947 స్వతంత్రం అంటే బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న మనకి రాజ్యాంగం అమల్లోకి అయితే వచ్చింది. ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికైతే మనం భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదాన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయని చూద్దాం రండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, గౌరవం కల్పించే విధంగా రూపొందిన ఈ రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాది అయింది. రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహనీయులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళల సంక్షేమం దిశగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబోతుంది. ఈ పథకం మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక భారం తగ్గింపు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలవుతుంది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, మహిళల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వ్యవసాయ రంగంలో రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికలు ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల ఆదాయం పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. సీతారామ ఎత్తిపోతుల పథకం ద్వారా ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి పంప్ హౌస్ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో కొత్త ఆయకట్టు అభివృద్ధి, చెరువులు ఆయకట్ట స్థిరీకరణ, సాగునీటి వసతులు కల్పించేందుకు ఉప కాలువలు పనులు కొనసాగుతున్నాయి. పేదల సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహాలు మంజూరు చేసి గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవితం అందించబడుతుంది. ఉద్యానవన పట్టు పరిశ్రమల రంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆయిల్ పామ్, కోకో వంటి పంటల సాగుతో పాటు బిందు సేద్య పథకం ద్వారా రైతులకు రాయితీతో ఆధునిక సాగు పరికరాలు అందించి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం ద్వారా వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ పేద కుటుంబాలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు తక్కువ ధరలో వంట గ్యాస్ సిలిండర్లు అందించి వారి దైనందిన జీవన వ్యయాన్ని తగ్గించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ద్వారా చౌక ధరల దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా కొనుగోలు కేంద్రాలు నిర్వహణ ద్వారా రైతులకు న్యాయం చేస్తూ వినియోగదారులకు సన్న బియ్యం అందించేస్తూ ఆహార భద్రత కల్పించడం జరిగింది. మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాలు, పౌష్టికాహారం పథకం ద్వారా మరియు ఆపరేషన్ స్మైల్ స్వయం ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విద్యారంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి, పిఎం శ్రీ పాఠశాలలు, గ్రంథాలయ ఏర్పాట్లు, 10వ తరగతి ఫలితాలు మెరుగుదలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుంది. భూమి శాస్త్రాలపై ఉన్నత స్థాయి అధ్యయనానికి దేశంలోనే మొట్టమొదటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు కావడం ద్వారా జిల్లా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వెలుగుపోతుంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, స్కాలర్షిప్, ఉపకార వేతనాలు, పోషకాహార పథకం ద్వారా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పరిశ్రమల రంగంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం
పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి హామీ, పచ్చదనం, పారిశుద్ధ్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుంది. వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజ్, మహిళా వ్యాపారులకు రుణ సహాయంతో మహిళలు స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్థిక చేయూత అందించడంతో పాటు చెరువులు మరియు జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తూ మత్స్య సంపద అభివృద్ధి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, జిల్లా ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.